హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు వీడియో ఏంటనేది మీకు టైటిల్ చూసే అర్థమై ఉంటుంది. ఏంటి, ఆఖరికి జంతికలు కూడా వదలరా, దీంతో కూడా కర్రీ చేసేసుకుంటారా అనుకుంటున్నారా? అవునండి, జంతికలతో నేను చూపించినట్టుగా కర్రీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో జంతికలు ఉన్నాయంటే, టీ పెట్టుకున్నామంటే టీ టైంలో జంతికల్ని ఇలా స్నాక్స్గా సర్వ్ చేసి వేడి వేడి టీలో ముంచుకొని తింటాం. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉన్నదనేది మీ కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అమ్మమ్మ ఇంట్లో ఎప్పుడైనా కాయగూరలు లేవు అంటే గనక జంతికలతో ఇలా రుచికరమైన కర్రీ చేసేది. ఈ కర్రీ రైస్లోకైనా బాగుంటుంది, అదే మన చపాతీలు చేసుకున్న దాంట్లో కూడా సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. జంతికలతో కర్రీ ఎలా చేసుకోవాలో వీడియో ప్రాసెస్ అయితే చూసేద్దామా మరి. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఇలా కలిపిన తర్వాత ఆనియన్ అనేది తొందరగా వేగిపోవడానికి సాల్ట్ని వేసుకుంటున్నా. అయితే జంతికల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కాస్త తగ్గించే యాడ్ చేసుకోండి. చూడండి, ఉప్పు వేయడం వల్ల ఆనియన్ తొందరగా వేగిపోయింది కదా. ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లంలో ఉండే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయింది కదా. 2 టమాటాలు తీసుకొని మిక్సీలో వేసుకొని టమాటా ప్యూరీ చేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలో ఉన్న పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. 1/2 స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. ఇలా స్పైసెస్ వేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా అంతా కలిసేలా కలుపుకోండి. కలుపుకున్నాక మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించారు అంటే ఆ స్పైసెస్ అన్నీ చక్కగా పడుతుంది. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత చిన్న గ్లాస్ తోటి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ మటుకు మరీ ఎక్కువగా వేయకూడదండి. ఇలా స్మాల్ గ్లాస్తో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వాటర్ని రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు జంతికలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న జంతిక ముక్కలన్నీ కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, చాలా వరకు దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకున్నారంటే స్పైసీగా ఉండి బాగుంటుంది. మిరియాల పొడి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూశారు కదా, జంతికలతో కర్రీ ఇంత ఈజీగా అనిపించిందా? వీడియో నచ్చేసిందా? అయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండోయ్. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంత వ్యూయర్స్కి అయితే చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో ఎప్పుడైనా జంతికలు ఉన్నప్పుడు నేను చూపించినట్టుగా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.